ఏది సుమోటో గిట్ట అబ్జర్వర్ సార్ రాహుల్ బొజ్జా గారు మన ఇంత పెద్ద ఉపన్యాసం మాకు ఇచ్చారు. చేయమన్నారు, మీరు రెచ్చగొట్టినట్టు మాట్లాడినా ఇంకా ఎన్నికలకి రద్దు చేస్తాము, అనవసరం ఎన్నికలకి పోతాము అని ఒక నిమిషం సార్ చెప్పి ఎవిడెన్స్ ఉన్నాయి కదా. ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా. ఇక్కడ ఆరో ఎవరు ఈ ఎలక్షన్కి ఆరో ఎవరు ఆమె కంప్లైంట్ ఏమన్నా ఉంటే ఏఆర్ఓ తీయొచ్చు అని చెప్పి 3 రోజులా సార్? ఫార్వర్డ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది. సార్ వీడియో ఎంత బలంగా ఉంటే మళ్ళీ ఎవిడెన్స్ ఎందుకు సార్? ఇది మాట్లాడుతున్నావు బ్రదర్, ఆగు, నీకెందుకు నువ్వు ఏమన్నా కలెక్టర్ గ్రాడ్యుయేట్ అడవద్దా? ఖమ్మం, వరంగల్, నల్గొండ ఆ జ్యూరిడిక్షన్లో అక్కడ జరిగినా కూడా మీరు హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్. ఏం సార్ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఎవిడెన్స్ ఇచ్చినా యాక్చువల్ మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్నా. అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. నేను కంప్లైంట్ పౌరులుగా అభ్యర్థిగా నేను కంప్లైంట్ ఇచ్చిన 3 రోజులు పడుతుంది అన్న. ఇది నీకు ఫారెన్సిక్ ల్యాబ్ పంపుతారా? ఇది ఏం చేస్తారు చెప్పండి మాకు కూడా ప్రచారం. రేపు సార్ ఒకటి సార్, ఇగో రేపు ఇప్పుడు కూర్చున్నా కదా, రేపటి సాయంత్రం వరకు యాక్షన్ రాకుంటే రేపు ఆర్ఓ ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. మీరు ఇది కూడా చెప్పండి. నేను రికార్డు చెప్తున్నా. నేను కూర్చుంటా నేను మాట 179 కేసు వేసిన గత ప్రభుత్వం పక్క చేస్తానని మీకు తెలియకపోవచ్చు. అందరు సీఎస్ అందరూ తెలుసు. రేపు పొద్దుగాల 11 గంటలకు పక్క చేస్తారు. కలెక్టర్ ఆర్ఓ ఆఫీస్ ముందు రేపు దీక్ష కూర్చుంటారు. అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీ మీద కూడా నేను కొట్టుకుంటాను. ఇక్కడికి లేచిపోయినాను. మనకేదైనా మనం కొట్టుకుపోతాం. మనకేం ఇచ్చేది? మనకు చేతగాని వాళ్ళకు కావాలి. రేపు మాత్రం నేను రేపటి వరకు యాక్షన్ తీసుకోకుండా కేసు ఫైల్ చేసుకునే కాతం ఐఎమ్ గోయింగ్ టు డూ హంగర్ స్ట్రైక్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఆర్ఓ ఆఫీస్ అట్ నల్గొండ. మాకేం షోక్ కాదు. రేపు డ్యూటీలు వాళ్ళు చేయకుంటే మేము కేసు ఇచ్చేసినాము.